ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 20 రోజులుగా మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రతి చోట ఘన స్వాగతం లభిస్తోంది. బస్సు యాత్ర సాగుతున్న దారులన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మండు టెండల్ను సైతం లెక్క చేయకుండా జననేత కోసం అభిమానులు పోటెత్తుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ వెన్నంటే వస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చూస్తూ ఉన్న 20 రోజులుగా అశేష జనం మధ్య అప్రతిహాతంగా సాగుతోంది ముఖ్యమంత్రి బస్సు యాత్ర. ఎట్లాంటి స్పందనగా అనిపిస్తోంది? 20 రోజుల యాత్రలో మీరు చూసిన అనుభవాల గురించి చెప్పండి. అనుశ్రీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ 20వ రోజు కొనసాగబోతుంది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ జిల్లాలోకి అడుగు పెట్టబోతా ఉన్నారు. విశాఖ నగరంలో ఈరోజు భారీ రోడ్ షోగా కూడా సాగబోతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 20 రోజులుగా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఏ ప్రాంతమైనా సరే, మొదట రాయలసీమ ప్రాంతం నుండి, తర్వాత ప్రకాశం, తర్వాత నెల్లూరు, ఆ తర్వాత విజయవాడలో చూసాం మనం పెద్ద ఎత్తున జనస్పందన ఏ విధంగా ఉందో. ఆ తర్వాత నుండి గోదావరి జిల్లాలో కూడా అదే స్థాయిలో స్పందించాయి. ఒక్కొక్క జిల్లా మారుతున్న కొలది జనసందోహం మరింత పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు చాలా కీలకమైనటువంటి అంశం మండు టెండలు ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర గత నెల 27వ తేదీన ప్రారంభమైనప్పటి నుండి ఆ రోజు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్నిగుండంలా మండుతోంది. ప్రధానంగా ఎండలు మండిపోతా ఉన్నాయి. ఇప్పుడు కూడా వాతావరణ కేంద్రం నుండి తీవ్రమైన హెచ్చరికలు వస్తున్నాయి. వడగాల్పులు ప్రతి చోట కూడా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో కూడా అంత వేడి గాలులు వీస్తున్నా, వడగాల్పులు వస్తున్నా, ఎండలు మండిపోతున్నా సరే మిట్ట మధ్యాహ్నం కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం మహిళలు, వృద్ధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఎదురు చూసి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రవేశించినప్పటి నుండి కూడా గోదావరి జిల్లాల నుండి నిన్నటి నుండి మొన్న రాత్రి నుండి ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రవేశించింది. పాయకరావుపేటలో ప్రవేశించినప్పటి నుండి నిన్న అనకాపల్లి ఆ సభ దగ్గరకు కూడా మండి టెండల్లో పెద్ద ఎత్తున వేలాదిగా జనం తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత నుండి ఇప్పుడు ఈరోజు విశాఖ నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సాగబోతుంది. సో ఏ ప్రాంతానికి వెళ్ళినా ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే నా స్టార్ క్యాంపెయినర్లు, సామాన్యులు ప్రతి ఇంట్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగానే ప్రతి ఇంట్లో కూడా కదులుతుంది, ప్రతి ఊరు కూడా కదులుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి మార్గంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మాకు మేలు జరిగింది, మా ప్రాంతానికి మేలు జరిగింది, మా గ్రామానికి మేలు జరిగింది, మా నియోజకవర్గానికి మేలు జరిగింది చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే జన సందోహం మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈరోజు విశాఖ నగరంలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.